హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోహన్ నమస్కారాలు. ఈ డిఐవై ఏంటంటే చాలా మంచి డిఐవై. అంటే ఇప్పటి వరకు నేను చేసిన డిఐవై అన్నిటిలో ఇది చాలా 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 బెస్ట్ అని చెప్పుకోవాలి. అండ్ ఇది డిఐవై కంటే ఇది నా డ్రీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. నా డ్రీమ్స్ ఏవి చాలా చిన్నవన్నమాట. అంటే ఒక వాల్కి మంచిగా పెయింటింగ్ వేయాలి, ఒక డిజైన్ చేసుకోవాలి, ఇంట్లో ఇంటీరియర్ చేసుకోవాలి, అలా చిన్న చిన్నవి అన్నమాట. సో దానిలో ఇది ఒకటి, ఒక వాల్కి మంచిగా నేనే పెయింటింగ్ వేద్దామని. సో చాలా రోజులు కాదు, చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను, కానీ అంత ధైర్యం ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు ఫైనల్లీ అయ్యింది. అది కూడా మా లాస్ట్వి వల్ల. ఎందుకంటే తను పెన్స్తో ఫుల్గా గీతలు పెట్టేసింది అనమాట గోడల మీద. సో ఇప్పుడు మానేసింది. ఇప్పుడు చూడడానికి అవి కొంచెం బాగాలేవు. సో వాటిని కవర్ చేయడానికి మనం ఏదైనా మంచి పెయింటింగ్ వేద్దాం అనిపించింది. సో ఫైనల్లీ అయితే డిసైడ్ అయ్యాను వేద్దామని. ఫస్ట్ అయితే నేను ఒక పెన్సిల్తో నేను ఏ డిజైన్ వేద్దాం అనుకుంటున్నానో అది డ్రా చేసేసుకున్నాను. తర్వాత అయితే పెయింటింగ్ వేసుకున్నాను. అంటే మనం డైరెక్ట్గా పెయింట్ అప్లై చేసుకుంటే ఏదైనా మిస్టేక్ వస్తే అది అరెస్ట్ చేయడం చాలా కష్టం. సో ఫస్ట్ పెన్సిల్తో అయితే డిజైన్ డ్రా చేసుకొని తర్వాత అయితే పెయింటింగ్ వేసుకోండి. సో నేనైతే మాత్రం అలానే చేశాను. నేను బుక్స్లో కూడా ఎప్పుడూ డ్రా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో వన్ ఫ్లవర్ వేసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు చాలా బాగా నచ్చింది. ఎలా ఎక్స్పెక్ట్ చేశానో అలా వచ్చిందనమాట. సో దీనికైతే మెయిన్ పేషెన్స్ ఉండాలి. ఈ పెయింటింగ్ వేయడానికి చాలా నెమ్మదిగా ఓపిక్గా వేయాలన్నమాట. అంటే చిన్నది ఏదైనా పేషెన్స్ పోయినా సరే పెయింటింగ్ అనేది పాడైపోద్ది. సో నేను ఇది ఒకే రోజు కాదు, చాలా రోజులు పట్టింది. అంటే లైక్ 3 or 4 days పట్టింది. నా వ్లాగ్స్ ముందు ఫాలో అయితే వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది. సో తను పడుకునే టైంలోనే మ్యాక్సిమం నేను డిఐవైస్ అన్నీ ఇలాంటివి చేస్తానన్నమాట. సో నేను ఈ చేయడం చూసి నేనే వేస్తానంటుంది. సో తను ఉన్నప్పుడైతే ఆఫ్ చేసి తను పడుకున్నప్పుడు అయితే చేశానన్నమాట. నార్మల్గా అయితే 1 dayలో అయిపోద్ది. నాకెందుకు 3 days పట్టింది అంటే పాప పడుకున్నప్పుడు వేయడం ఒక రీజన్ అయితే, ఇంకోటి ఏంటంటే పేషెన్స్తో వేయాలి, ఓపిక్గా. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వేశాను. ఇంట్రెస్ట్ లేనప్పుడు వేస్తే అది పిచ్చి పిచ్చిగా ఏదో ఫాస్ట్గా అయిపోవాలని గీసేస్తాం అనమాట. సో అది బాగా రాదు. సో బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వేసి ఇంకా లేనప్పుడు అయితే ఆఫ్ చేస్తాను. సో అది నాకు 3 days పట్టింది వేయడానికి. సో ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానో సేమ్ అలానే వచ్చింది. సో ఎవ్రీథింగ్ నేను చిన్న చిన్నవి కూడా వదలకుండా బాగా వేసాను అన్నమాట. ఈ డిజైన్ నేను ఎక్కడ చూసానంటే, నేను మొత్తం డిజైన్ అయితే చూడలేదు. ఒక 60% నాదైతే, 40% నేను యూట్యూబ్లో చూసాను అనమాట. నిన్నైతే మాత్రం ఇంతవరకు అయింది. ఇది సెకండ్ డే, ఇప్పుడు వేయాలి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే నేను ఎలా అనుకున్నానో అలానే వచ్చిందనమాట. అండ్ మెయిన్లీ నేను లోటస్ ఫ్లవర్స్ వేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మేము వైట్ వాల్ కాబట్టి దీని మీద గ్రీన్ అండ్ పింక్ అయితే బాగుంటుంది అనిపించింది. అండ్ దట్టు లోటస్ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అవి చాలా క్లాస్గా సింపుల్గా బాగుంటాయి అన్నమాట. మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది, అది కంప్లీట్ చేయడం చాలా కష్టం. సో నేను కూడా అలానే స్టార్ట్ చేసినప్పుడు అంతే కదా ఈజీ 1 dayలో అయిపోద్ది అనుకున్నాను. కానీ కాదు, అది చాలా కష్టం. ఎందుకంటే చాలా పేషెన్స్తో ప్రశాంతంగా వేయాలన్నమాట. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చింది. సో నేనైతే ఎలా అనుకున్నానో సేమ్ అలానే వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. త్రీ డేస్ హార్డ్ వర్క్ ఇది. ఫైనల్ లుక్ వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.